నది నేను మొన్నెప్పుడో ఇతరులను గాయపరిచిన ఆయుధాన్ని తీసుకుని నది వద్దకు వెళ్ళాను శుభ్రపరుద్దామని. నది అదృశ్యమైంది. కన్నీటితో హృదయాన్ని, మనోమాలిన్యాలను శుభ్రం చేసుకుని చేతులు జోడించి వేడుకున్నాను. నది ప్రత్యక్షమైనది. చిరుగాలితో దీవించి నది నీ ఆత్మ అని వినిపించింది. ఎవరో తత్వవేత్త చెప్పినట్టు దాతృత్వంలోనూ ఇతరులకు సహాయపడటంలోనూ నదిలా నీవు ఉండు అన్న వాక్యం గుర్తొచ్చింది. ఎవరో తత్వవేత్త చెప్పినట్టు దాతృత్వంలోనూ ఇతరులకు సహాయపడటంలోనూ నదిలా నీవుండు అన్న వాక్యం గుర్తొచ్చింది. అంతలో పొడారిపోయిన కళ్ళతో నీళ్లు నింపుకుని వెళ్దామని నది తీరానికి వచ్చారు కొందరు. దప్పిక తీర్చుకోవటానికి నీళ్లతో పాటు కాసింత తడిని మనసుకు అద్దుకుని మరికొంత కన్నీళ్లను నింపుకుని వెళ్ళారు. మరికొందరు తీరాన కూర్చుని నదిని చిత్రించారు. ప్రకృతి అంత సహజంగా, మంద్రంగా అలల సవ్వడిని, కెరటాల ధ్వనిని, తరంగ ధ్వనిని కూడా సృష్టించారు. కానీ నదిని భూమి వలె ఇంకించుకోలేక పారిపోయారు. వడిగా ప్రవహించలేకపోతారు. నదిలా అలసి చతికిల పడిపోతారు. నాలా పద, ముందుకు పద అంది నది. వంతెనలు, పడవలు, నౌకలు కనపడని నది వెంట ప్రయాణం దీర్ఘంగా సాగుతున్నట్లు ఉంది. 6 నదులు దాటలేని నేను విసుగుపడి రెక్కలు తొడిగి నదిని మోసుకుని సముద్రాలు, ఎడారులు, కీకారణ్యాలు దాటాను. మోయలేక నదిని పదిలంగా ఓ చోట జారవిడిచాను. భూమిని తొలిచి నీరు పైకి లాగకముందు అనాథ జీవుల ప్రాణాధారం నది కాదు, అది అందరిది కదూ. మరలా నది వెంట నేను పద పద, ముందుకు పద అంటుంది. మరలా నది వెంట నేను పద పద, ముందుకు పద అంటుంది. సాగుతూ ఉండటమే గమ్యం చేరేదాకా. ఏ కళ అయినా నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. అంతూ దరి లేనిది. ఇంకా ఎక్కడో ఒకచోట మిగిలే ఉంటుంది తడితడిగా. నది నేను. కవి వనజా తాతినేని.